చూపేది లేకుండా సార్ మన కేసులో పేమెంట్ మాట్లాడాలి హాస్పిటల్ తీసుకెళ్ళి నా కొడుకు 4 సంవత్సరాల నుండి జిల్లాలో చంద్రకుమార్ వాళ్ళ కూతుర్ని జిల్లాలో సునీత అనే అమ్మాయిని లవ్ చేసుకున్నాను. వీళ్ళు వాళ్ళ డాడీకి నచ్చక నన్ను పిలిపించి చెప్పిండు ఇట్లా మీ కొడుకు ఇట్లా చేస్తానని. నేను చెప్పిన మాట్లాడిన అప్పటి నుండి వీళ్ళు లవ్లో ఉన్నారు. ఆ అమ్మాయి 3 నెలల ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత వేరే ఐరన్ ఎక్కడ మహారాష్ట్ర పుల్ల పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కలిసిండు. మంచిర్యాలకు వచ్చి కలిసిండు సార్. మా భీమిని ఎస్ఐ కానిస్టేబుల్ సిఐ సారు 1 టౌన్ సారు ఎస్ఐ అందరూ కూడా మంచిర్యాలకు వచ్చింది సార్. వీళ్ళు మేజర్ కాబట్టి తీసుకొని అన్ని వీడియోలు ఫోటోలు అన్నీ తీసుకొని వెళ్ళిపోమని చెప్పారు. వెళ్ళిపోమని చెప్పిన తర్వాత వీళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ అమ్మ పూర్తిగా హెల్త్ బాగాలేదు, చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఒకసారి రండి మాట్లాడదామని అన్నారు. మా ఊరి సర్పంచ్ ఎస్ఐ సార్ సర్పంచ్కి ఫోన్ చేసిండట. సర్పంచ్ మా ఊరి నాకు చెప్పిండు. అంటే సరే కల్పిస్తాననేసి నేను ఈరోజు రమ్మన్న తర్వాత ఇక్కడ సార్ ఎస్ఎఫ్ సార్ దగ్గరికి పోయాం. మీరు ఎవరు రమ్మన్నారు, మీకేంది, మీకేమన్నా అయితే మేము ఎవరు బాధ్యులు, మీరు ఎవరు రమ్మన్నారు ఇక్కడికి, మీకు కావాలి కూడా మేమేం చేసాడు ఇప్పుడు వెళ్ళిపోండి అని చెప్పిండు. అంతమంది తీసుకొని అంత మీకు కావాలి ఉంటామా, అలా అయితే జీపులు తీసుకొని వస్తాడు, మీ తల మీద కొడతాడు, అమ్మాయిని తీసుకుపోతాడు, మేము కావాలి ఉంటామా మీకు అన్న సార్ అన్నాడు. మమ్మల్ని పంపించిన తర్వాత మేము పోయినాం. చంద్రకుమార్ అనే అంటే అమ్మాయి వాళ్ళ తండ్రి జిల్లాలో చంద్రకుమారు ఆయన వచ్చిండు. వాళ్ళ తాండూరి ఆయన ఎవరైనా వచ్చిండు. గేడం తిరుపతి అందులో పుష్పలత వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని కొట్టి అమ్మాయి రానంటే అక్కడ ఉండి ఇక్కడ గొర్రె గుంజుకొని వెళ్ళిపోయారు సార్. అమ్మాయి 3 నెలలు 4 మంది ప్రెగ్నెంట్ ఉన్నది. నా కొడుకు నేను చనిపోతా అంటున్నాడు. మా పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? మాకు అమ్మాయిని